హాయ్ రా! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి అనేసి దేవుడినైతే కోరుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మా ఊర్లో కొంచెం చలి మాత్రం ఎక్కువగా ఉందన్నమాట. సో, అందువల్ల కొంచెం డల్‌గా ఉన్నట్లు ఫేస్ ఉంటది. సో, ఈరోజు మీతో ఒక హెల్ప్ అడగడానికే వచ్చాను. అవునండి, మీరు వింటున్న మాట హెల్పే మీ దగ్గర అడుగుతున్నానన్నమాట. సో, ఈ వీడియో అయితే ఫుల్‌గా మీకు టైం ఉంది, మీరు హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే చూడండి. లేదు నార్మల్‌గా క్లాసెస్ కోసం వచ్చారు అంటే పర్వాలేదు. ఇది హెల్ప్ కోసమే అన్నమాట. సో, ఇది ఏంటి అనేది మొత్తం డీటెయిల్‌గా మీకు చెప్తాను. ఒక 5 మినిట్స్ చూడండి. ఆహ్, మేము నా వీడియోస్ ఆల్రెడీ చూస్తుంటే నా నా నంబర్ మీ దగ్గర ఉంటే నేను పెట్టే స్టేటస్ అవన్నీ మీకు కనిపిస్తూ ఉంటది. సో, చెన్నై అయితే ఇక్కడ కర్ణ విద్యా ఫౌండేషన్ అని చెప్పి పిల్లల్ని అయితే మా పాప మీకు తెలిసే ఉంటది కదా! తీసుకువెళ్ళి అక్కడ ఫంక్షన్స్ అయితే అవుతూ ఉంటది. సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కాలంకి తగ్గినంతగా కంప్యూటర్‌లో పిల్లలైతే ఎగ్జామ్‌లు అవన్నీ రాస్తూ ఉంటున్నారనమాట. అంటే ఆహ్, ఇంతకు ముందు వరకు బ్లైండ్ పిల్లలు ఒకళ్ళు స్క్రైబ్ అనేసి ఒకళ్ళు తోడు ఉండాలి. వాళ్ళు ఉంటేనే వాళ్ళు చెప్తూ ఉంటారు. మనలాగా కళ్ళు కనిపించిన వాళ్ళు రాస్తూ ఉంటారనమాట. సో, దాంట్లో వీళ్ళకి, వాళ్ళకి చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ రావడం వల్ల అందులో కాకుండా ఇలాగే ఒకళ్ళని డిపెండ్ అయ్యి ఉండకూడదు అనడం కోసం ఇప్పుడు స్కూల్‌లో అయితే కంపల్సరీ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు అన్నీ నేర్పించి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలా ఫిఫ్త్ దాకా ఇక్కడ చదివినప్పుడంతా పేరెంట్స్‌తో అంత క్లోజ్ లేదు. బట్ సిక్స్త్ వెళ్ళిన తర్వాత మనల్ని 2 డేస్ చెన్నై తీసుకువెళ్ళి ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఒక ఆవిడైతే బాగా క్లోజ్ అయ్యారు. అంటే అందరూ క్లోజే. బట్ ఒక ఇద్దరు, ముగ్గురు క్లోజ్ అయ్యామన్నమాట. సో, ఫస్ట్ టైమ్ వెళ్ళాం. జాలీగా ఎంజాయ్ చేసి వచ్చేసాము. సెకండ్ టైమ్ కూడా మళ్ళీ వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆవిడకైతే ఆహ్, ఇడ్లీ అయితే మింగలేకపోయారన్నమాట. సో, మింగలేకపోతే ఇది టాబ్లెట్ లాగా తీసి ఇలా వేసుకొని ఇది నీళ్ళు తాగుతూ ఉంటే మేము చెప్పాము. "అక్క హాస్పిటల్‌కి వెళ్లి చూపించండి. గొంతు నొప్పో ఏమో" అంటే, "అవునురా వెళ్ళాలి" అని చెప్పి మురుగేశ్వరి అన్నమాట ఆ అక్క పేరు. సో, రిటర్న్ అయితే మళ్ళీ వచ్చేసాము. మేమెప్పుడు ఫంక్షన్ అయ్యి ఫిబ్రవరి, మార్చ్‌కొచ్చాము. సో, మార్చ్‌లో కూడా స్కూల్‌లో ఒకసారి చూసాను. ఎప్పుడు వస్తున్నారు అనేసి మళ్ళీ ఒకసారి అందరూ కలుసుకున్నామన్నమాట. మార్చ్‌లో. అది కాక ఏప్రిల్‌లో చాలా బాలేదు అన్నారు. మేలో చూస్తే క్యాన్సర్ అనేసి కనిపెట్టేశారు అని చెప్పారు. గొంతులో ఏదో క్యాన్సర్ అనేసి థర్డ్ స్టేజ్‌లో ఉంది అనేసి. సో, మార్చ్ అదే ఏప్రిల్, మే, జూన్ సో, ఇలా అయ్యింది. ఇప్పుడు ఒక 1 ½ మంత్స్ అవుతుందనమాట. సడెన్‌గా నేనైతే అనుకోలేదు ఇలా అవుతది అని. సో, దీపావళికి ముందు ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటాను. సో, సడెన్‌గా చనిపోయారు. సో, అది తెలియకుండా ఎవరో అయితే అదేమో తెలీదు. సో, మనతో పాటు బాగా మాట్లాడి ఒక రోజు, 2 రోజులైనా బాగా క్లోజ్ అయిపోయారు. సో, అలా అయ్యేసరికి చాలా బాధ అనిపించిందనమాట. వాళ్ళ ఆయన గారు ఆల్రెడీ 10 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాకే చనిపోయారంట. సో, వాళ్ళ ఆయన గారు లేక ఆవిడ ఒక్కావిడే కష్టపడి ఆ పాపని బాబు ఉన్నాడు. బాబు ఎంత అంటే సేమ్ మా బాబు ఏజ్ అన్నమాట. సేమ్ మా బాబు పుట్టినరోజు బాబు పుట్టిన సంవత్సరమే. సో, 19 ఇయర్స్ ఆడికే అవుతుంది. జస్ట్ కాలేజ్ కంప్లీట్ అవుతుంది అనే టైంకి సెమ్ కూడా రాయలేక ఆళ్ళ అమ్మగారికి బాలేదని అక్కడక్కడ అప్పులు చేసి అదంతా చేసి ఏదేదో చేసినట్లున్నాడు. సో, ఇది నార్మల్‌గా ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానని చెప్తాను. సో, ఆ రోజు ఫస్ట్ మేము చెన్నై నుంచి రిటర్న్ వచ్చినప్పుడే ఆ అమ్మాయి అన్నది ఆహ్, నార్మల్‌గా సరదాగా మాట్లాడుతుంటే, "రిగమ్మ నాకు నచ్చారు చూడ్డానికి. రిహా అమ్మ అంటే నాకు నచ్చారు. మిమ్మల్ని ఆంటీ అని పిలవడం నాకు నచ్చలేదు. మిమ్మల్ని పిన్ని అని పిలవాలా?" అని అడిగింది. సో, సరే ఓకే. నీకు నచ్చితే నువ్వు పిలు అంటే ఆళ్ళ అమ్మగారిని కూడా అడిగింది. అమ్మ నేను అనితమ్మని నేను పిన్ని అని పిలుస్తాను అంటే, సరే పిలు అంటే అప్పటినుంచి ఇప్పటి వరకు నన్ను చిట్టి చిట్టి అనే పిలుస్తూ ఉంటదనమాట. తమిళ్‌లో చిట్టి అంటారు. సో, చనిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చెన్నై వెళ్ళాము. చెన్నై వెళ్తే ఆ అమ్మాయి ఫోటోస్ కూడా పంపిస్తాను. సో, తిరుకురల్‌లో ఫస్ట్ వచ్చింది. కిందటి సంవత్సరం ఆ పిల్ల ఎక్కడెక్కడ పరిగెడుతుంది, తనేంటి మాట్లాడుతుంది, అదేం జేస్తుంది, ఏ సర్టిఫికేట్ తీస్తుంది, అవంతా తీసి వాళ్ళ అమ్మగారు స్టేటస్ పెట్టింది. ఆహ్, చో చాలా అంటే ఆవిడని మేము మిస్ అయ్యామనమాట. అంటే రాలేదు అంటే తెలియలేదు. 2 సార్లు ఆవిడతో వెళ్ళేసి, ఈసారి ఆవిడ లేకుండా వెళ్ళిన ప్రయాణం, వచ్చిన ప్రయాణం. సో, కొంచెం మనసు బాధ అనిపించినా ఆ పిల్లకి అలా రాకూడదు అనడం కోసం మేము ఎంత ప్రేమ చూపించగలమో అంత ప్రేమ చూపించి చూసుకున్నాము. సో, బాబు ఇప్పుడేం జేస్తున్నాడంటే, ఏదో తొడికిన పనికి వెళ్తున్నాడనమాట. వెళ్లి ఎంతో కొంత ఆడేదో సంపాదిస్తున్నాడు. ఇంటికి అద్దె కూడా ఇవ్వలేక ఇల్లు ఖాళీ చేయమని చెప్పేశారక్క అనేసి ఏదో ఒకటి చెప్తున్నాడు. సో, వాడు మగ పిల్లాడు ఎలాగో ఒకలా కష్టపడి ఎలాగో ఒకలా భోజనాలు చేసి
చేసుకుంటున్నాడనమాట. సో, అందువల్ల నేను వాడిని అంత ఎక్కువగా నేను పట్టించుకోలేదు. బట్ ఈ పిల్ల మా స్కూల్‌లో చదువుతుంది కాబట్టి, మేము ఒక 5 పేరెంట్స్ ఏంటి మాట్లాడుకున్నామంటే, తనకయ్యే ఖర్చు మనం జూసుకుందాము అనేసి మేము మాట్లాడాం. అంటే తనకయ్యే ఖర్చంటే స్కూల్‌కైతే నిజంగా రూపాయయితే ఇంతవరకు మేము పే చేయలేదు. గవర్నమెంట్ స్కూలే. బట్ దానికి కావాల్సిన ఆయిలు, సబ్బు, స్నాక్సు ఇవన్నీ 15 డేస్ వన్స్ మేమెళ్ళినప్పుడు కొబ్బరి నూనె, ఇవన్నీ మేము తీసుకువెళ్ళాలనమాట. తీసుకువెళ్ళి ఇచ్చేసి చూస్తూ వస్తూ ఉంటాము. సో, వెళ్ళినప్పుడు పిల్లలు కదా! హాస్టల్‌లో ఉంటున్నారు కాబట్టి పువ్వులు తెమ్మంటారు. ఇలా చిన్న చిన్న ఆశలుంటది. క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్‌లు అవన్నీ ఎక్కడ పోంగొడతారని తెలీదు. ఈసారి కొనేసొస్తే నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పటికి గ్లాస్ లేదు, ప్లేట్ లేదు, టంబ్లర్ లేదు, రిబ్బన్ లేదు, ఇక్కడ పడేసాను, అక్కడ పడేసాను, నాది కనిపించలేదు, దువ్వెన లేదు. లేదు, లేదు కనబడట్లేదు అనే మాటే. సో, వాళ్ళకి ఎవరిది ఏంటి అని తెలియకుండా మార్చి, మార్చి తీసేసుకుంటున్నారనమాట. సో, అందువల్ల ఎ ఎ ఎలాగైనా సరే వెళ్ళినప్పుడు తీసుకువెళ్తాము. సో, ఇప్పుడు మేము చెన్నై వచ్చి దాని తర్వాత రిహాన్ చూడడానికి 2 టైమ్స్ వెళ్ళాను. సో, ఫస్ట్ టైమ్ అయితే ఆహ్, త అక్కడికి వెళ్ళిన తర్వాత స్నాక్స్ కావాలి అంటే నేను కొనేసి ఇచ్చి, "నువ్వేదైనా కావాలి అంటే రిహాతో చెప్పు. నేను కొనుక్కొనొచ్చి ఇస్తాను" అని చెప్పేసి వచ్చాననమాట. సో, నేను ఇంకొక పేరెంట్స్ మేము మొత్తం ఐదుగురు మాట్లాడాము. ఐదుగురిలో ఇప్పుడు ముగ్గురేంటంటే వెళ్ళిపోయిన వెంటనే అలా చూడడం అయితే అవ్వదక్క. సో, కొంచెం మీరేం అనుకోకండి. మా పిల్లల్ని మేము చూడలేకపోతున్నాము అని చెప్పారు. సో, నాకైతే మరింక మన మనసు అలాంటిదో ఏమో తెలియట్లేదు. నాకైతే అలా వదలాలనిపించట్లేదు. ఎందుకంటే నేను ఎంత ప్రేమగా నా కూతురు మీద ఎంత ప్రేమ చూపిస్తానో సేమ్ నా కళ్ళ ముందు ఆవిడ కూడా ఆ పిల్లకి అంత ప్రేమ చూపిస్తారనమాట. సో, నేను చూస్తూ ఉండేదాన్ని. అందువల్ల చాలా బాధనిపించింది. సో, కిందటిసారి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ తీసుకువెళ్ళాను. ఇది గొప్ప కోసం చెప్తున్నానని కాదు నిజంగా. సో, డ్రెస్ తీసుకువెళ్ళాను. సో, తను స్నానం చేసే సబ్బు కావాలన్నది, బట్టలు ఉతికే సబ్బు కావాలన్నది, స్నాక్స్ కావాలన్నది. సో, అదంతా నాతో చెప్పడం వల్ల నేను తీసుకువెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అంటుంది నాకు ప్యాడ్ అయిపోయింది. అంటే ప్యాడ్ లేదు. సో, నేను ఇంకో అన్నారు కదా! ఇంకొక ఆవిడ కూడా హెల్ప్ చేస్తున్నారని ఆవిడకి చెప్పాను అనంటే, "పర్వాలేదురా నీకేది కావాలంటే అడుగు. నా వల్ల ఎంత తెచ్చి ఇవ్వగలనో అంతా నేను తెచ్చి ఇస్తాను." ఆవిడకి కూడా ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు. సడెన్‌గా ఇప్పుడే ఒక 1 ఇయర్ అవుతుంది. వాళ్ళ ఆయన గారు కూడా చనిపోయారు. బట్ ఆవిడ కూడా హెల్పింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, ఆవిడ నేను నా వల్ల అయినంత తెచ్చి ఇస్తానండి అని చెప్పి ఆవిడ నెల నెల ప్యాడ్ కొనేసి ఇవ్వడం. అవంతా ఆవిడ కూడా చూసుకుంటున్నారనమాట. సో, ఇప్పుడు వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఇంక స్కూల్ సెలవులొచ్చేస్తుంది. నాకు జనవరి 6 ఎయితో నిజంగా నాకది గాబరాలో నేను చూసుకోలేదు. సో, జనవరి 6 ఎయిటో తన బర్త్‌డే అని చెప్పిందనమాట. సో, తన పుట్టినరోజు అనేటప్పటికి తనకేదో ఒకటి చెయ్యాలి అనేసి నాకైతే ఆశ ఉంది. సో, ఇది నేనే చెయ్యగలను. తన పుట్టినరోజుకి ఒక డ్రెస్ కొనేసి ఎంత మించి ఒక 2000 ఖర్చవుతాయి. గాజులు అవన్నీ కొనేసి ఇవ్వాలి అంటే. బట్ కిందటి సండే నేను వెళ్తే తను అస్సల చెవుల్లో ఎంతగా రెడీ అవుతది అంటే, ఆళ్ళ అమ్మగారొచ్చి జడలు వేసి, పువ్వులు పెట్టి, ఇంత చెవుల్లోవి నాలాగా చెవులో పెద్ద పెద్దవి పెడుతూ ఉంటది. అది కాకుండా పట్టీలు జల్‌మని వేసుకుంటది. గాజులు వేసుకొని అంత అందంగా రెడీ అయ్యే అమ్మాయి. తల గూడా దువ్వకుండా వచ్చిందనమాట. "ఎందుకు శాలిని" తన పేరు శాలిని. "ఎందుకు ఇలా ఉన్నావు" అనంటే, "నాకు రెడీ అవ్వాలని అనిపించలేదు పిన్ని" అని అన్నది. సో, నాకు బాధ అనిపించిందనమాట. నేను చెప్పాను, నెక్స్ట్ వీక్ నేను వస్తాను. నేనొచ్చినప్పుడు నువ్విలా ఉన్నావంటే నేను మాట్లాడను నీతోటి. నా కోసమైనా నువ్వు అన్నీ వేసుకోవాలి అంటే, సరే పిన్ని అని అన్నది. మళ్ళీ తీసుకువెళ్ళిన పువ్వుల్లో తనకి వాళ్ళ అమ్మగారొస్తే ఏం పని చేస్తారో అలాగే జడలు వేసి, పువ్వులు పెట్టేసి రిగాకి చెప్పేసాననమాట. సగం పువ్వు తనకిస్తాను. సగం నువ్వు పెట్టుకో అంటే, నిజంగా నా కూతురు కూడా ఆ విషయంలో కొంచెం నేను మెచ్చుకోవాలి. ఏది తనకి చేస్తానన్నా, ఎవరికైనా చేస్తాను అంటే కూడా అంతగా ఇవ్వకూడదు, చేయకూడదని చెప్పదు. సో, తనకి పువ్వులు పెట్టేసి స్నాక్స్ కొనేసి, ఐస్ క్రీమ్ కొనేసిచ్చి ఇంక వెళ్తాననేసరికి నాకొక 2 డైరీ మిల్క్ కొనేసి ఇస్తారా పిన్ని? నాకది తినాలి అని ఉంది అనంటే, సరే అని వెళ్లి డైరీ మిల్క్ కొనేసి ఇచ్చి వచ్చాననమాట. సో, అది ఆ బాధ అంటే మనం ఆ పిల్ల స్టేజ్‌లో ఉండి నేను నిజంగా ఆలోచించలేకపోతున్నాను. ఎందుకంటే ఇంత ప్రేమగా ఉన్న ఆహ్, ఒక మనిషి దేవుడు ఉన్నాడా? లేడా? అనేది ఈ సమయంలోనే నాకైతే క్వెషన్ మార్క్ వస్తుందనమాట. ఒకటి అమ్మగారు ఉండాలి, లేదా నాన్నగారు ఉండాలి. ఇద్దరిని తీసుకొని ఆ పిల్లకి కళ్ళు తీసేసుకొని ఎందుకు ఇంత కష్టం ఒక దేవుడు ఇస్తున్నాడు అనేది నిజంగా నాకు అర్థం కాలేదు. సో, వాళ్ళ అమ్మగారు ఉంటే ఈ ఈ ప్రాబ్లమ్ ఏంటి ఇంతవరకు వచ్చేది కాదు. సో, ఇప్పుడు నేను మీ దగ్గర అడిగే హెల్ప్ ఏంటంటే, ఆ అమ్మాయికి బర్త్‌డే రాబోతుంది. సో, జనవరి 6 ఎయితా అనేది మాత్రం నాకు నిజంగా మర్చిపోయాను. తను చెప్పింది, "పిన్ని నా బర్త్‌డే
అని చెప్పింది. నేను మళ్ళీ స్కూల్ ఓపెన్ చేసేస్తారు కదా అని చెప్పేసి వచ్చాను. సో, బట్ అది 6 8 అని తెలియట్లేదు. ఎందుకంటే 6 అనుకోండి మనం ఆ రోజే తీసుకువెళ్తాననమాట. సో, అందుకే ఇప్పుడు 23 వెళ్తాం దాన్ని. అంటే నేను పాపని తీసుకురావడానికి వెళ్తాను. ఆ టైమే తనకి ఇచ్చేసి వచ్చేద్దామని. ఎంత కాదు. సో, మీ వల్ల ఎంత ఎంత అవుతది అనంటే ఒక ₹10-20 చాలు. మరీ నేనెక్కువైతే నేను ఆశించట్లేదు. సో, నాది 7000 సబ్‌స్క్రైబర్ ఉన్నారు. అంతమంది నన్ను ఫాలో అవ్వరు. ఎలా చూసినా ఒక 100 మెంబర్స్, 200 మెంబర్స్ ఫాలో అయ్యి నన్ను నచ్చింది అంటే ఒక 50 మెంబర్స్ ఒక ₹20 నాకు హెల్ప్ చేసినా చాలు. మీ వల్ల అవుతేనే మళ్ళీ చెప్తున్నాను బలవంతం అయితే కాదు. మీరు చెయ్యాలి అని నేను అడగట్లేదు. ఈ 2000 నేను ఖర్చు పెట్టలేనా అంటే నిజంగా నేను ఖర్చు పెట్టగలను. ఆ పిల్లకి నేను చెయ్యాలి అంటే నేను చేసేస్తాను. బట్ నాకేంటనిపించింది అంటే ఈ పిల్లకి కొనేసి ఇచ్చిన ఒక హ్యాపీనెస్‌లో మీరందరూ ఉండాలి అనేసి నేనైతే అనుకున్నాననమాట. పోనీ నేనొక్కదాన్నే చేశానంటే నేనొక్కదాన్నే సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అవుతాను. మీరు ఒక ₹20 ఇచ్చినా సరే, ఆ ₹20 ఆ పిల్లకి వెళ్తుంది అంటే ఎంతమంది తల్లిల ప్రేమ ఆ పిల్లకి వెళ్తది అనేది అలా ఆలోచించి మిమ్మల్నైతే అడుగుతున్నాను. సో, మీరు ఇచ్చినా, ఇవ్వకపోయినా నేను డ్రెస్ అయితే కొనేసి ఇస్తాను. ఒకవేళ ఇస్తే మీరు జీపేలో ₹10 లేదా ₹20 ఎక్కువైతే వద్దు. 10 ఆర్ 20లో ఏదో ఒకటి మీరు పే చేసి శాలినికి ఇచ్చాను అని నాకొక మెసేజ్ మాత్రం పెట్టారు అంటే నేను చూసుకుంటాను. సో, మీకు గ్రూప్ కూడా అంటే ఎంతమంది వేశారు అనేది చూసి నేను తనకి కొనడం, తీసుకువెళ్ళడం, ఇవ్వడం, తను వేసుకోవడం అంతా కూడా నేను మీకు నా మీద ఒకవేళ హోప్ లేదు అనంటే చెప్తాను. సో, తన ఫోటో గూడా మీకు ఈ ఫోన్‌లో ఉంటది. నేను మీకు చూపిస్తాను వాళ్ళ అమ్మగారి ఫోటో, తన ఫోటో అంతా. సో, ఆ పిల్లకి ఆహ్, నా వల్ల ఎంత అవుతే అంత హెల్ప్ చేయాలి అనుకుంటున్నాననమాట. +2 దాకా ఆ స్కూల్‌లో చదువుతది. రిహా అంతా ఫుల్ బ్లైండ్ అయితే కాదు. తనకి కొంచెం కొంచెం లైట్‌గా అవిపిస్తూ ఉంటది. అంటే ఇలా దూరంలో చూసి ఏదో మరి తనకెంత కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. బట్ రిహా అమ్మ అంటది. రిహా అమ్మ అంటది. పిన్ని అంటది. సో, అదంతా తనకి తెలుసు. సో, ఎంతో కొంత కనిపిస్తూ ఉంటది కాబట్టి నాకు కొంచెం సరే ఓకే. మన పాప అంతా ఫుల్ బ్లైండ్ కాకుండా తనకి ఎంతో కొంత కనిపిస్తుంది అని ఒక హ్యాపీనెస్. ఆ పిల్లకి మీ వల్ల ఈయన హెల్ప్ చేస్తారు అనడం కోసమే తీశాను. తప్పుగా మాత్రం అనుకోకండి. ఏంట్రా ఛానెల్ క్రియేట్ చేసి వీళ్ళు, వాళ్ళు ఇలా అడుగుతున్నారని. సో, నా కూతురికని హెల్ప్ నేనెప్పుడు అడగను. ఎందుకంటే నేనున్నాను. నన్ను దేవుడు బానే ఇప్పటి వరకు చూస్తున్నాడు. నేను ఉన్నంత వరకు నా కూతురికి నేను ఏదో ఒకటి చేసేస్తాను అనే నమ్మకం నాకుంది. మా రిహాకే నేనదే చెప్తాననమాట. నువ్వు దేవుడి దగ్గర మొక్కుకుంటున్నావు అంటే రెండే మొక్కు పెట్టు. ఒకటి నీకు కళ్ళు రావాలి, లేదా నేను బతికుండాలి అనేది మాత్రం నువ్వు మొక్కుకో. రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా నీకు చాలు. లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగానే ఉంటావు అనేసి చెప్తాననమాట. ఒక కన్న తల్లిగా చెప్పొచ్చో, చెప్పకూడదో తెలియట్లేదు. బట్ నేను అలాగే చెప్తాను. ఎందుకంటే తనకి కళ్ళు ఉంటే తను బతికేస్తదని నాకు తెలుసు. కళ్ళు లేదా నేను తనకి కళ్ళుగా ఉంటున్నాను. నన్ను ఉంచు. అవును నువ్వే కదా ఇచ్చావు. అందువల్ల ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి చెయ్యు అనేసి నేను అడుగుతాననమాట. తనని అలాగే దేవుడి దగ్గర మొక్కమంటాను. మొక్కానంటే మొక్కు అనేసి. బట్ ఇలాంటివన్నీ అవుతూ ఉండేటప్పుడు చూస్తే కొన్ని కొన్ని సార్లు దేవుడు ఉన్నాడా అనే డౌట్ అయితే నాకొచ్చేస్తుంది. బట్ ఎందుకో ఆ పిల్లకి ఇంత కష్టంగా నువ్వు శిక్షిస్తున్నావో నాకు అర్థం కాలేదు. ఆహ్, ఒకటి కన్న తల్లినైనా ఉంచాలి, లేదా తండ్రినైనా ఉంచాలి, లేదా అమ్మలు, బామ్మలు ఎవరు చుట్టాలు, బట్టలు ఎవరూ లేరంట. సో, ఎవరు లేకుండా మా అమ్మమ్మ ఉండేవారంట. ఆవిడ 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారని ఆవిడే చెప్పారు. మా అమ్మగారు చనిపోయారండి అనేసి. సో, తాత ఉన్నారంట. బట్ తాత చాలా ఏజ్డ్. సో, అతని పని అతను చేసుకోవడానికే కష్టపడుతున్నట్లు ఉన్నారు. మరి ఇంకా ఎవ్వరు పట్టించుకోరంట. సో, అలా వింటుంటే ఆ పిల్ల ఈసారి స్కూలుకి వెళ్తే మా రిహా అంటుంది, మా స్కూలులో ఏంటంటే ఎవరి పేరెంట్స్ వాళ్ళకే మాట్లాడాలి. వేరే వాళ్ళని మాట్లాడనివ్వరనమాట. వేరే వాళ్ళు వచ్చి పక్కన కూడా కూర్చోరు. సో, అందువల్ల ఫోను మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లకి అస్సలు ఇంట్లో నుంచి ఫోనే చేయలేదంట. ఆ అబ్బాయికి ఎన్ని సార్లు చెప్పానో వారానికి ఒక ఫోను చెయ్యరా అంటే చెల్లి అర్థం చేసుకుంటదిలే. తనకి ఫోను చేసినా బిజీ బిజీ వచ్చేస్తుంది. 100 మంది పిల్లలుండేటప్పుడు ఆదివారం ఒక రోజు ఫోను ఉంటుంది. సో, బిజీ వస్తది. రిహాకు ఫోను చేయాలంటే ఒక్కొక్కసారయితే 30 సార్లు, 40 సార్లు కూడా కాల్ చేస్తూ ఉంటాననమాట మార్నింగ్ నుంచి. అప్పుడు ఒక్క రింగ్ అయితే అవుతది. తనతో నేను మాట్లాడతాను. సో, ఈ అబ్బాయికి ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు. ఒక బాధ్యత లేదు. సో, అలా అనేసరికి వెళ్ళిన వెంటనే రిగా అంటుంది, శాలిని ఒక్కళ్ళకే 2 వారం నుంచి పేరెంట్స్ ఎవరు కాల్ చేయలేదమ్మా అక్క ఏడుస్తుంది అనేసి.
సో, అది ఆడికి చెప్పినా ఆడు అర్థం చేసుకోకుంటున్నాడు. ఈ పిల్లకి లేదురా మేమంతా ఉన్నాం కదా! అంటే మేము ఫోను చేస్తే రిహాకే ఇస్తారు. సో, తనకి మాట్లాడడానికి ఇవ్వరనమాట. ఈసారి కూడా రిహాని చూడడానికి వెళ్తే రిహాయే నా దగ్గరికొచ్చింది. నేను వెళ్ళి వార్డెన్ దగ్గర పర్మిషన్ అడిగాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను ఆ పిల్లని నా పక్కన కూర్చుంటాను. నా దగ్గర నేను వెళ్ళినంత వరకు నేను చూసి మీకు అప్పచెప్పేసి వెళ్తాను అని బతిమలాడితే, సరే తీసుకువెళ్ళండి అని చెప్పి అప్పుడు ఆ పిల్లని నాతో పాటు తీసుకొచ్చి కూర్చోబెట్టారనమాట. సో, నేను వచ్చినంత వరకు తనతో మాట్లాడి, తనకి జడలు వేసి, తనకి పువ్వులు పెట్టి, స్నాక్స్ తనకి వేరేగా కొనేసుకొని వెళ్ళాను. రిహాకి వేరేగా కొనుక్కొని వెళ్ళాను. అడిగేసొచ్చాను. "నీకు ఏ స్నాక్స్ నచ్చుతుందో, నచ్చదో నాకు తెలీదురా. నేను ఏదో ఒకటి తెచ్చేసాను. నెక్స్ట్ టైమ్ నీకేం కావాలో నువ్వు ముందే రిహాకి చెప్పు. నేను రిహాతో మాట్లాడినప్పుడు నీకు తెచ్చి ఇస్తాను" అనేసి. సో, ఎంతో కొంత ఎంత మనం ఖర్చు పెట్టలేనిది కాదు. సో, మనం వెళ్ళినప్పుడు అవంతా పట్టుకు వెళ్ళిపోయేది కాదు. బట్ నిజంగా వాళ్ళ అమ్మగారికి తెలుసు మేమంతా చూసుకుంటాము అనే నమ్మకం ఆవిడకి ఉండే ఉంటది. ఆవిడ చనిపోయినా కూడా ఆవిడ ఆత్మ శాంతించిందో లేదో నాకైతే తెలీదు. నేనైతే ఇలాంటి సిట్యుయేషన్‌లో చనిపోయి ఉంటే నిజంగా నా ఆత్మ అయితే శాంతి ఇవ్వదనే నేను చెప్తాను. సో, మేమున్నాము అనేది ఆవిడకి తెలియాలి. మేము చూసుకుంటున్నాము. మీ బిడ్డని ఎంత ఎవరొచ్చినా ఆవిడంత ప్రేమ ఇవ్వలేము అని తెలుసు. బట్ నా వల్ల ఒక పిన్నియే నన్ను ఎందుకు ఆ అమ్మాయి అలా పిలిచిందో నాకు నిజంగా అర్థం కాలేదు. సో, ఒక పిన్ని అన్న మాట ఎందుకు పిలిచిందో తెలియట్లేదు. ఆ మాటకి నేను ఎంత చెయ్యాలి అనుకుంటున్నానో అంత చెయ్యాలి అనుకుంటున్నాను. సో, తన బర్త్‌డే తను సెలబ్రేట్ చేసుకుంటుందో లేదో బట్ నా బాధ్యత నేను తీసుకువెళ్ళి ఇవ్వాలి అనుకుంటున్నాను. సో, మీ వల్ల అయిన హెల్ప్ మీరు చెయ్యండి. బలవంతం అయితే లేదు మళ్ళీ చెప్తున్నాను. మీరు ప్రేమగా ఆ పిల్లకి చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. చేసి నాకు చెప్పండి. దీంట్లో మీ ఒపీనియన్ ఏంటి కూడా చెప్పండి. ఇలాంటి వీడియో నా ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేస్తానని కూడా నేను నిజంగా అనుకోలేదు. సో, మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పండి. ఇంతసేపు వెయిట్ చేసి చూసారు అంటే నిజంగా చాలా 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 థాంక్స్ అండి. నాకింక ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మళ్ళీ దీనికి రిప్లై ఏంటొస్తదో ఏంటో కూడా నాకు నిజంగా ఐడియా లేదు. నాకు మాట్లాడాలి, మీ దగ్గర హెల్ప్ అడగాలి అని అనిపించింది. అడిగేశాననమాట. సో, మళ్ళీ ఇంకొక వీడియోలో క్లాసెస్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తానండి. బాయ్. తప్పుగా మాత్రం అనుకోవద్దు.